హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనం ఈ వీడియోలో ట్రై మెథడ్కి సంబంధించినటువంటి టాప్ 120 ప్రశ్నలు అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. చూడండి, మొత్తం 120 ప్రశ్నలు అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అలాగే మనం ర్యాపిడ్ రివిజన్ పేరుతో ప్రతి సబ్జెక్ట్ పైన 100 ప్రశ్నలు ఎక్స్ప్లెయిన్ చేస్తూ వస్తున్నాము. మొన్న సోషల్కి సంబంధించిన 100 ప్రశ్నలు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము. ఇప్పుడు ట్రై మెథడ్కి సంబంధించి రేపు ఏదో ఒక సబ్జెక్ట్ సంబంధించి 100 ప్రశ్నలు అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అలాగే చాలామంది మన ఛానల్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. దాదాపుగా 90% సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళిపోతున్నారు. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి వీడియోలు చేస్తాము. తప్పకుండా మీకు టెట్లో కనీసం ఏదో ఒక మార్క్ వచ్చే విధంగా అయినా మన వీడియోలో అయితే ఉపయోగపడతాయి అనుకుంటున్నాము. ఓకేనా, లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. క్వశ్చన్ నెంబర్ 1. క్రింది వాణిలో ఒక కృత్యం విజ్ఞాన శాస్త్రం మరియు సాంఘిక శాస్త్రం ఉపాధ్యాయులు ఉమ్మడిగా చేయలేరన్నారు. మీరు కానీ ఏంటంటే వీడియో చూసేటప్పుడు లాస్ట్ టైం కాబట్టి రివిజన్ చేసుకోవడానికి, మీకు ఎంతవరకు గుర్తున్నాయో తెలుసుకోవడానికి వీడియో చూసే ముందు ఒక పేపర్ తీసుకొని 100 నెంబర్లు వేసి పెట్టుకోండి. నెంబర్లు వేసుకున్న తర్వాత మీకు ఆన్సర్ తెలిస్తే కనుక మీరు అక్కడ ఆన్సర్ పెట్టుకుంటారండి. తర్వాత నేను చెప్పిన తర్వాత మీరు పెట్టిన ఆన్సర్ రాంగ్ కరెక్ట్ అనేది చూసుకోండి. ఓకేనా, అప్పుడు మీకు ఎంతవరకు గుర్తుందో తెలుస్తుంది అనమాట. ఓకేనా, ఫస్ట్ ప్రశ్నకు సరైన సమాధానం ఏంటంటే పోస్ట్ ఆఫీస్కు క్షేత్ర పర్యటన అనేది ఇద్దరు ఉమ్మడిగా చేయలేరనమాట. ఆప్షన్ 4 అయితే సరైన సమాధానం. అలాగే రెండో ప్రశ్న, ఎడ్గార్ డేల్ అనుభవాల శంకు ప్రకారం అధిక మూర్తత్వ అనుభవం అన్నారు. దీనికి సరైన సమాధానం ఏంటంటే ఆప్షన్ 2 అయితే సరైన సమాధానం. జంతు ప్రదర్శనశాలలో నీటి ఎనుగును పరిశీలించడం అయితే అధిక మూర్తత్వ అనుభవం ఉంటుంది. అలాగే మూడో ప్రశ్న, స్థాన విలువలను వివరించుటకు ఉపయోగపడే బోధనోపకరణం అన్నారు. దీనికి సరైన సమాధానం ఏంటంటే పూసల చట్రం అయితే సరైన సమాధానం అయితే అవుతుంది. ఆప్షన్ 4 పూసల చట్రం సరైన సమాధానం. అలాగే నాలుగో ప్రశ్న, నమూనాలు, మాతృకలు, కీలు బొమ్మలు, తోలు బొమ్మలు మున్నగు బోధనోపకరణాలు అన్నారు. దీనికి సరైన సమాధానం ఏంటంటే త్రిపార్శ్వ ఉపకరణాలు. ఏంటి ఆప్షన్ 4 ఆప్షన్ 1 అయితే సరైన సమాధానం. అలాగే ఐదో ప్రశ్న, 9వ తరగతిలోని స్తూపం ప్రక్కతల వైశాల్యం పాఠం బోధించడానికి గణిత బోధనా పేటికలో నుండి ఎంచుకోగల ఉపకరణం అన్నారు. దీనికి సరైన సమాధానం ఏంటంటే ఐదో ప్రశ్నకి ఆప్షన్ 4 జామితీయ గణాకారాలు అయితే సరైన సమాధానం అయితే అవుతుంది ఐదో ప్రశ్నకి. అలాగే ఆరో ప్రశ్న, మొక్కలకు జంతువులకు మధ్య గల పరస్పర ఆధారాన్ని విద్యార్థులకు చూపటానికి వారికి అవగాహన కల్పించడానికి నీవు ఎన్నుకోగల ఉత్తమ బోధనోపకరణం అన్నారు. దీనికి సరైన సమాధానం ఏంటంటే ఆప్షన్ 4 యాక్వేరియం అయితే సరైన సమాధానం. అలాగే హెర్బేరియము, వైవేరియము, టెరేరియం ఇవి తెలుసుకోకుండా ఎగ్జామ్లోకి వెళ్ళకుండా తప్పకుండా వీటిపైన ప్రశ్న వచ్చే అవకాశం అయితే ఉంటుంది. తప్పకుండా ఈ 4 గురించి పూర్తిగా అర్థవంతంగా చదువుకొని వెళ్ళండి. అలాగే ఏడో ప్రశ్న, సాంఘిక శాస్త్ర ప్రయోగశాలలో జనాభా లెక్కల సమాచారాన్ని ఈ రకమైన వనరుగా పరిగణిస్తామన్నారు. ఆప్షన్ 1 ద్వితీయ వనరు, ఆప్షన్ 2 ప్రాథమిక వనరు, ఆప్షన్ 3 తృతీయ వనరు, ఆప్షన్ 4 వనరుగా పరిగణించిన అవసరం లేదన్నారు. దీనికి సరైన సమాధానం ఏంటంటే ఆప్షన్ 2 ప్రాథమిక వనరు అయితే సరైన సమాధానం. అలాగే ఎనిమిదో ప్రశ్న, ప్రయోగశాలలో ఎక్కువ పరిమాణంలో పొడి ఇసుకను నీటి వల్ల కలిగే మంటలపై చల్లుతారు. ఎందుకు అని చూద్దాం. మండుచున్న గాజు సామాగ్రి, విద్యుత్ మంటలు, మండుచున్న లోహాలు, మండుచున్న ద్రవాలు. దీనికి సరైన సమాధానం ఏంటంటే ఆప్షన్ 3 మండుచున్న లోహాలు. విద్యుత్ మంటలుగానే సరైన సమానం అయ్యే అవకాశంగానే ఉంటుంది. ఎందుకంటే విద్యుత్తును మనం వాటర్తో ఆర్పలేం కదా, కాబట్టి ఏంటంటే ఇసుక చల్లే అవకాశం ఉంటుంది. కాబట్టి సరైన సమాధానం అయితే ఆప్షన్ 3 ఇచ్చున్నారు. అలాగే 9వ ప్రశ్న, బోధనలో గుణాత్మకత పెంపునకు ప్రతి పాఠశాలకు బోధనోపకరణాలను అందజేయుట ముఖ్యమో ఇది దేశంలో విప్లవాన్ని తీసుకువస్తుంది. ఈ వాక్యాలు దేనిలోనూ అన్నారు. పై వాక్యాలు సూచించిన కమిషన్ ఏంటంటే ఆప్షన్ 1 కొఠారి కమిషన్ అయితే చూసిన ఆప్షన్ 1 అయితే సరైన సమాధానం. అలాగే 10వ ప్రశ్న, ఎడ్గార్ డేల్ అనుభవాల శంకు ప్రకారం ఇది అత్యధిక అభ్యసనంను కలుగజేయను అన్నారు. దీనికి సరైన సమాధానం ఏంటంటే ఆప్షన్ 3 ప్రత్యక్ష సాహిత్య అనుభవాలు అయితే సరైన సమాధానం. అలాగే 11వ ప్రశ్న, కంటికి క్షారము వలన గాయమైతే ప్రథమ చికిత్స
ఇంతవరకు దీనిని ఉపయోగిస్తారన్నారు. దీనికి సరైన సమాధానం ఏంటంటే ఆప్షన్ 1% బోరిక్ యాసిడ్ ద్రావణం అయితే ఉపయోగిస్తారనమాట. ఆప్షన్ 2 అయితే సరైన సమాధానం. అలాగే 12వ ప్రశ్న, గణిత పేటక నందలి ఈ సామాగ్రిని ఉపయోగించి దీర్ఘచతురస్ర వైశాల్యము చుట్టుకొలతను సులభంగా బోధించవచ్చున్నారు. అంటే గణిత పేటక నందలి ఈ సామాగ్రిని ఉపయోగించి దీర్ఘచతురస్ర వైశాల్యము చుట్టుకొలతలను సులభంగా బోధించవచ్చున్నారు. దీనికి సరైన సమాధానం ఏంటంటే ఆప్షన్ 3 అయితే సరైన సమాధానం అయితే అవుతుంది అన్నమాట. అలాగే కణాకార కడ్డీలు ఎన్ని ఉంటాయి మీకు తెలిస్తే కామెంట్ చేయండి. కణాకార కడ్డీలు ఎన్ని ఉంటాయంటే దాదాపుగా 100 ఉంటాయి. నేపియర్ పట్టీల ద్వారా ఏంటంటే పెద్ద పెద్ద గుణకారాలు చేయడానికి అయితే ఉపయోగించవచ్చు. అలాగే 13వ ప్రశ్న, హంటర్ స్కోర్ కార్డు ప్రకారము పాఠ్యపుస్తకము ఈ క్రింది స్కేలు పాయింట్ల ఆధారంగా మదింపు చేయబడిన అన్నారు. హంటర్ స్కోర్ కార్డును మదింపు చేయడానికి ఎన్ని పాయింట్లు ఉంటాయంటే దాదాపుగా 1000 పాయింట్లు ఉంటాయి అన్నమాట. ఎన్ని? ఆప్షన్ 3 1000 పాయింట్లు ఉంటాయి అన్నమాట. అలాగే 14వ ప్రశ్న, విద్యా ప్రణాళిక వ్యవస్థీకరణలో శీర్షిక పద్ధతిలోని లోపాలన్నీ ఈ పద్ధతిలో నివారించబడ్డాయన్నారు. దీనికి సరైన సమాధానం ఏంటంటే ఆప్షన్ 3 సర్కిల్ పద్ధతి అయితే సరైన సమాధానం. ఏంటి? ఆప్షన్ 3 సర్కిల్ పద్ధతి సరైన సమాధానం. అలాగే 15వ ప్రశ్న, హంటర్ స్కోర్ కార్డులో ఎక్కువ పాయింట్లు కేటాయించబడిన అంశం అన్నారు. దీనికి సరైన సమాధానం ఏంటంటే ఆప్షన్ 2 మనోవిజ్ఞాన శాస్త్రం అయితే సూత్రం అయితే సరైన సమాధానం. ఎక్కువ పాయింట్లు కేటాయించి దాదాపుగా 250 పాయింట్లు కేటాయించబడి ఉంటుంది. దాదాపు 300 పాయింట్లు కేటాయించబడి ఉంటుంది. అలాగే 16వ ప్రశ్న, మోరిసన్ పాఠ్యపథక రచన నమూనా ఎందలి చివరి 2 సోపానాలు అన్నారు. దీనికి సరైన సమాధానం ఏంటంటే వ్యవస్థీకరణం మళ్ళీ వేయడం అనమాట. ఏంటి? ఆప్షన్ 2 సరైన సమాధానం. దీనికి కోడ్గానే ఉంటుంది. దీనికి ఏంటంటే ఎన్ని ఉంటాయంటే 5 ఉంటాయి. అన్వేషణ, ప్రదర్శన, సాంశీకరణం, వ్యవస్థీకరణం మళ్ళీ వేయడం ఉంటాయి. మొత్తం ఎన్ని ఉంటాయి? 5 ఉంటాయి అన్నమాట. అప్రాస వ్యావ అనే కోడ్ అయితే పెట్టుకుంటారు చాలామంది. ఏంటంటే మోరిసన్లో 5 సోపానాలు అయితే ఉంటాయి. అన్వేషణ, ప్రదర్శన, సాంశీకరణం, వ్యవస్థీకరణం మళ్ళీ వేయడం అయితే సరైన మొత్తం 5 ఉంటాయి. దాంట్లో చివరి 2 ఏంటంటే వ్యవస్థీకరణం మళ్ళీ వేయడం అనమాట. అలాగే 17వ ప్రశ్న, సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడు 8వ తరగతి విద్యార్థులచే గ్రామంలో పచ్చదనము పరిశుభ్రత కార్యక్రమం నిర్వహించాడు. ఇది ఈ వనరుల వినియోగానికి సంబంధించినదిగా సూచిస్తుంది అన్నారు. దీనికి సరైన సమాధానం ఏంటంటే 17వ ప్రశ్న, పాఠశాలను సమాజం వద్దకు తీసుకుని వెళ్తే పాఠశాలను సమాజం వద్దకు తీసుకుని వెళ్తే అయితే సరైన సమాధానం అవుతుంది. అలాగే 18వ ప్రశ్న, మొత్తం పని దినములు ఐచ్ఛిక స్థానిక సెలవులు, టీచర్కు ఉండే అర్హత గల సెలవులు, సమ్మేటివ్ ఫార్మేటివ్ పరీక్షల దినములు, పాఠ్యపుస్తకంలోని పాఠ్యాంశాల సంఖ్య వంటివి ఉపాధ్యాయుడు ఈ క్రింది ప్రణాళిక అంశములను తయారు చేయనప్పుడు దృష్టిలో ఉంచుకోవాలన్నాడు. ఏ ప్రణాళికలు తయారు చేసేటప్పుడు పై సెలవులని గుర్తుపెట్టుకోవాలంటే ఆప్షన్ 2 వార్షిక ప్రణాళికను తయారు చేసేటప్పుడు ఉపాధ్యాయుడు పై అన్ని సెలవులను దృష్టిలో పెట్టుకొని తయారు చేయాలన్నమాట. అలా 19వ ప్రశ్న, విద్యార్థుల వయస్సుకు తగినట్లుగా ఏ వ్యాసక్తులను అందించాలో ఖచ్చితంగా నిర్ణయించడం అవసరమని కరికులం నిర్వచించిన వారు అన్నారు. 19వ ప్రశ్న, దీనికి సరైన సమాధానం ఏంటంటే పి శామ్యూల్ అయితే సరైన సమాధానం. ఆప్షన్ 1 అయితే సరైన సమాధానం. అలాగే 20వ ప్రశ్న, ఒక తరగతిలో బోధించవలసిన ఒక అంశానికి సంబంధించిన కొన్ని భావనలు 2 లేదా 3 నెలల తర్వాత ముందు భావనలపై పునర్విమర్శ జరిపి మరికొన్ని భావనలు బోధించడం జరుగుతుంది. ఇది ఏ రకమైన కరికులం నిర్వహణ పద్ధతి అన్నారు. దీనికి సరైన సమాధానం ఏంటంటే 20వ ప్రశ్నకి ఆప్షన్ 3 సర్కిల్ పద్ధతి అయితే సరైన సమాధానం. అలాగే 21వ ప్రశ్న, శోధన, ప్రదర్శన, సాంఘికీకరణం, వ్యవస్థీకరణం, వల్లె వేయడం అనేవి సోపానాలుగా గల నమూనా అన్నారు. దీనికి సరైన సమాధానం ఏంటంటే మోరిసన్ నమూనా. అంటే శోధనకి అన్వేషణ అని అంటారు కాబట్టి దీనికి సరైన సమాధానం ఏంటంటే మోరిసన్ నమూనా.
అలాగే ఎన్పిఈ 1986 సాంఘిక శాస్త్రంలో దేశమంతటికి ఒకే మౌలిక విద్యా ప్రణాళిక ఆధారంగా ఈ ప్రాధాన్యత ఉండాలని సూచించింది ఏంటంటే దీనికి సరైన సమాధానం 80% విద్యా ప్రణాళిక దేశమంతటా ఒకే విధంగా 20% స్థానిక అవసరాలకు అనుగుణంగా ఉండాలన్నారు. అలాగే 23వ ప్రశ్న, హెర్బర్ట్ పాఠ్యబోధన దశల నందలి చివరి 2 సోపానాలు అన్నారు. 23వ ప్రశ్న, దీనికి సరైన సమాధానం ఏంటంటే ఆప్షన్ 4 ఏంటంటే అన్వయము పునర్విమర్శ అయితే సరైన సమాధానం ఆప్షన్ 4 అన్వయము పునర్విమర్శ అయితే సరైన సమాధానం. అలాగే 24వ ప్రశ్న, సన్నాహము మరియు పునర్విమర్శ అనేవి పాఠ్య పథకంలోని మొదటి మరియు చివరి సోపానాలకు గల నమూనా అన్నారు. 24వ ప్రశ్న, దీనికి సరైన సమాధానం ఏంటంటే ఆప్షన్ 3 హెర్బర్ట్ నమూనా అయితే సరైన సమాధానం. అలాగే 25వ ప్రశ్న, పాఠశాల విద్యార్థుల పురోభివృద్ధికి కల్పించిన వ్యాసక్తులన్నీ కలిసి విద్యా ప్రణాళిక అవుతుందని నిర్వచించిన వారు అన్నారు. 25వ ప్రశ్న, దీనికి సరైన సమాధానం ఆప్షన్ 3 ఆల్బర్టి. అలాగే 26వ ప్రశ్న, ఈ కమిటీ సిఫార్సులకు అనుగుణంగా 10 సంవత్సరాల పాఠశాల విద్యా ప్రణాళికలో సాంఘిక శాస్త్రం ఒక ప్రధాన విషయం గుర్తించబడింది అన్నారు. దీనికి సరైన సమాధానం ఏంటంటే ఆప్షన్ 2 ఈశ్వర్భాయ్ పటేల్ కమిటీ అయితే సరైన సమాధానం అవుతుంది. అలాగే 27వ ప్రశ్న, మొదటిసారిగా దేశం మొత్తానికి 10 సాధారణ మౌలిక అంశాలను గుర్తించినది అన్నారు. దీనికి సరైన సమాధానం ఏంటంటే ఆప్షన్ 1 జాతీయ విద్యా విధానం 1986 అయితే సరైన సమాధానం. ఈ 10 మౌలిక అంశాలను గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది సోషల్లో. తప్పకుండా ఈ 10 మౌలిక అంశాలు లేనిదని చెప్పి ప్రశ్నలు అడుగుతున్నారు కాబట్టి ఈ 10 అంశాలను గుర్తుపెట్టుకోవాలి. అలాగే 28వ ప్రశ్న, సంకలనమునకు సంబంధించిన అన్ని భావనలు 2వ తరగతిలోనే పూర్తిగా బోధించబడ్డాయి. ఈ కరికులం నిర్వహణ విధానం అన్నారు. దీనికి సరైన సమాధానం ఏంటంటే 28వ ప్రశ్నకి ఆప్షన్ 3 శీర్షిక పద్ధతి అయితే సరైన సమాధానం. అలాగే 29వ ప్రశ్న, లక్ష్యాల వివరణ, విషయ సామాగ్రి ఎంపిక, కూర్పు, పద్ధతి, విధానం మొదలగు కలిగి ఉన్నదే పాఠ్య పథకం అని నిర్వచించిన వారు అన్నారు. 29వ ప్రశ్న, దీనికి సరైన సమాధానం బైండింగ్ అయితే సరైన సమాధానం ఆప్షన్ 3 అయితే సరైన సమాధానం. అలాగే 30వ ప్రశ్న, క్రింది వానిలో సరికానిది అన్నారు. లక్ష్యాలు స్వల్పకాలంలో చేరుకునేవి, గమ్యాల నుండి ఉద్భవిస్తాయి, ఉద్దేశాల కంటే నిర్దిష్టమైనవి పై అన్నీ సరైన సమాధానం అన్నారు. 30వ ప్రశ్న, దీనికి సరైన సమాధానం ఏంటంటే 30వ ప్రశ్నకి ఆప్షన్ 2 గమ్యాల నుండి ఉద్భవిస్తాయి అయితే సరికాదన్నమాట. అలాగే 31వ ప్రశ్న, ప్రాథమిక స్థాయిలో సాంఘిక శాస్త్ర బోధనకు సంబంధించి క్రింది వానిలో అసంబద్ధ వాక్యమును గుర్తించమన్నారు. 31వ ప్రశ్న, దీనికి సరైన సమాధానం ఏంటంటే ఆశయాలు నిర్దిష్టంగాను స్పష్టంగా ఉంటాయి, లక్ష్యాలు విశాల పరిధితో ఉంటాయి అన్నమాట. ఇది అసంబద్ధ వాక్యం సరికాదన్నమాట. ఆప్షన్ 3 అయితే సరైన సమాధానం. అలాగే 72వ ప్రశ్న, క్రింది వాక్యాలలో సాంఘిక శాస్త్ర బోధన ఆశయాలు లక్ష్యాలకు వర్తించనిది అన్నారు. దీనికి సరైన సమాధానం ఆప్షన్ 4 ఆశయాల దగ్గర గమ్యాలు, లక్ష్యాలు సార్వత్రికాలు, వర్తించనిది అన్నారు కాబట్టి ఆప్షన్ 4 సరైన సమాధానం. అలాగే 33వ ప్రశ్న, అభ్యాసకుడు వృత్తాన్ని గీటుకు సరైన ఉపకరణం ఎంపిక చేస్తాడన్నారు. దీనికి సరైన సమాధానం ఏంటంటే ఆప్షన్ 2 హస్తలాఘవ నైపుణ్యం. అలాగే విద్యార్థి గ్రాహం వ్యాపన నియమాన్ని రుజువు చేయుట అనే ప్రయోగానికి పరికరాలు అమర్చాడు. ఈ ప్రవర్తన మార్పు కింది లక్ష్యానికి చెందింది అన్నారు. 34వ ప్రశ్న, దీనికి సరైన సమాధానం ఏంటంటే ఆప్షన్ 3 నైపుణ్యం అయితే సరైన సమాధానం అవుతుంది. అలాగే 35వ ప్రశ్న, సంఖ్య, రాశి, మాపనాల విజ్ఞానమే గణితమని నిర్వచించిన వారు అన్నారు. దీనికి సరైన సమాధానం ఏంటంటే ఆప్షన్ 4 బెల్ అయితే సరైన సమాధానం. అంటే ఆప్షన్ 4 బెల్ అయితే సరైన సమాధానం. అలాగే 36వ ప్రశ్న, మున్నిక్ వర్గీకరణ ప్రకారం విద్యా విలువలు అన్నారు. 36వ ప్రశ్న, మున్నిక్ వర్గీకరణ ప్రకారం విద్యా విలువలు అన్నారు. ఏంటంటే ప్రయోజన విలువలు, సిద్ధపరిచే విలువలు, సాంస్కృతిక విలువలు, ఈ 3 వచ్చి మున్నిక్ సంబంధించిన వంట. ఆప్షన్ 2 అయితే సరైన సమాధానం ABC. అలాగే 37వ ప్రశ్న, డేటా అనే గ్రంథాన్ని రచించిన వారు అన్నారు. ఏంటి 37వ ప్రశ్న, డేటా అనే గ్రంథాన్ని రచించిన వారు అన్నారు. ఆప్షన్ 4 యూక్లిడ్ అయితే సరైన సమాధానం. అలాగే ఆర్యభట్యం అనే గ్రంథాన్ని రచిస్తారు. దీంట్లో మొత్తం ఎన్ని శ్లోకాలు ఉంటాయంటే 120 శ్లోకాలు ఉంటాయి. గీతికాపాదం, దీన్నే దశగీతిక సూత్రం ఉంటారు. గోళపాదం, కాలపాదం, ఇంకోటి మొత్తం 4 పాదాలు ఉంటాయి. గగి గోక గణిత పాదం.
మొత్తం 120 శ్లోకాలు ఉంటాయి అన్నమాట. అలాగే మారుపేర్లు ఉంటాయి, అవి కానీ గుర్తుపెట్టుకోవాలి. అలాగే 38వ ప్రశ్న, వినియోగ లక్ష్య స్పష్టీకరణ అన్నారు. 38వ ప్రశ్న, దీనికి సరైన సమాధానం ఏంటంటే సామాన్యీకరించడం అయితే వినియోగ లక్ష్యం యొక్క స్పష్టీకరణ. ఆప్షన్ 1 అయితే సరైన సమాధానం. అలాగే గ్రీకుల గణన విధానానికి పెట్టిన పేరు అన్నారు. 39వ ప్రశ్న, దీనికి సరైన సమాధానం ఏంటంటే ఆప్షన్ 2 లాజిస్టిక. అలాగే సంఖ్యా విధానానికి పేరు అంటే అర్థమెటిక్. ఏంటి సంఖ్యా విధానం అంటే ఏంటంటే అర్థమెటిక్, గణన విధానం అంటే లాజిస్టిక్. ఓకేనా, గుర్తుపెట్టుకోవాలి. 40వ ప్రశ్న, పరికల్పిత ఉత్పాదక వ్యవస్థ గణితం అని చెప్పిన వారు అన్నారు. 40వ ప్రశ్న, దీనికి సరైన సమాధానం ఏంటంటే ఆప్షన్ 2 మేరే ప్లేట్. అలాగే లాక్ ఏమంటారు అంటే హేతువాదంలో మానవుని మేధస్సు స్థిరపడే మార్గమే అనేది హేతువాదంలో లాక్ అంటారు అనమాట. అలాగే 6వ తరగతి సంగ్రహణాత్మక మూల్యాంకనంలో వ్యాసరూప ప్రశ్నకు కేటాయించిన మార్కులు అన్నారు. 41వ ప్రశ్న, దీనికి సరైన సమాధానం ఏంటంటే ఆప్షన్ 2 మొత్తం 8 మార్కులు కేటాయిస్తారు అన్నమాట. అలాగే 42వ ప్రశ్న, సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కొని శక్తివంతమైన సమాజాన్ని నిర్మించడానికి విద్య కీలకమైన సాధనంగా ఉపకరిస్తుందని చెప్పిన వారు అన్నారు. దీనికి సరైన సమాధానం ఏంటంటే ఆప్షన్ 4 అమర్త్య సేన్ అయితే సరైన సమాధానం అవుతుంది. అలాగే 43వ ప్రశ్న, జీవించడానికి నేర్చుకోక జీవిస్తూ నేర్చుకోవాలి అనే సూత్రంపై ఈ పద్ధతి ఆధారపడుతుందన్నారు. 43వ ప్రశ్న, దీనికి ఆప్షన్ 2 ప్రాజెక్టు పద్ధతి అయితే సరైన ఆప్షన్ 2 ప్రాజెక్టు పద్ధతి అయితే సరైన సమాధానం. అలాగే 44వ ప్రశ్న, కరణ కుతూహలం గ్రంథ రచయిత అన్నారు. దీనికి సరైన సమాధానం ఏంటంటే బ్రహ్మగుప్తుడు అయితే సరైన సమాధానం. కర్ణఖండ కాద్యక అయితే భాస్కరాచార్య. అలాగే బ్రహ్మగుప్తుడు సింధి హింద్ అనేది బ్రహ్మస్ఫుట సిద్ధాంతాన్ని రాస్తాడు. దాన్ని సింధి హిందీలోకి అనువదిస్తారు అన్నమాట. ఏ భాషలోకి అంటే అరబ్బీ భాషలోకి అనువదిస్తారు. కర్ణ కుతూహలం రాస్తాడు, బ్రహ్మస్ఫుట సిద్ధాంతాన్ని రాస్తాడు. ఓకేనా, కర్ణఖండ కాద్యక రాసేది భాస్కరాచార్య. అలాగే 45వ ప్రశ్న, క్రీడా పద్ధతిని పరిచయం చేసిన వారు ఉన్నారు. దీనికి సరైన సమాధానం ఏంటంటే ప్యాట్రిక్ కోబెల్. కిల్ ప్యాట్రిక్ అయితే ఏది ప్రాజెక్ట్ పద్ధతి. అలాగే 46వ ప్రశ్న, సరైన పద్ధతిని ఎంచుకుంటాడు అనే స్పష్టీకరణ ఈ లక్ష్యమునకు చెందును అన్నారు. 46వ ప్రశ్న, దీనికి సరైన సమాధానం ఏంటంటే ఆప్షన్ 4 వినియోగం అయితే సరైన సమాధానం అవుతుంది. వినియోగం అయితే సరైన సమాధానం అవుతుంది. అలాగే 47వ ప్రశ్న, అభినందనను ఒక గణిత శాస్త్ర విలువగా పరిగణించిన శాస్త్రజ్ఞుడు అన్నారు. దీనికి సరైన సమాధానం ఏంటంటే బ్రెస్టిచ్ అయితే సరైన సమాధానం. అలాగే దీనికి సంబంధించినటువంటి ఒక హ్యాండ్ రైటింగ్ సంబంధించినటువంటి ఒక పోస్టర్ మన ఛానల్ కమ్యూనిటీలో పోస్ట్ చేస్తున్నాము. అక్కడ చూస్తే మీకు సంబంధించిన విలువలన్నీ ఒక దగ్గర ఉన్నాయన్నమాట. అలాగే 48వ ప్రశ్న, సమస్య పద్ధతిలో చివరి సోపానం అన్నారు. దీనికి సరైన సమాధానం ఏంటంటే ఆప్షన్ 2 ఫలితాన్ని సరిచూడడం అయితే సరైన సమాధానం అవుతుంది. అలాగే 49వ ప్రశ్న, పిల్లవాని అవసరాలు ఆసక్తులు దృష్టిలో పెట్టుకొని విద్యా ప్రణాళికను రూపొందించు విధానం అన్నారు. 49. దీనికి సరైన సమాధానం ఏంటంటే మనోవైజ్ఞానిక పద్ధతి అయితే సరైన సమాధానం. పిల్లవాని అవసరాలు ఆసక్తులు దృష్టిలో పెట్టుకొని విద్యా ప్రణాళిక రూపొందించే విధానం ఏంటంటే మనోవైజ్ఞానిక పద్ధతి. అలాగే శాస్త్ర నిర్మాణం యొక్క ద్రవ్యాత్మక నిర్మాణంలోని అంశము కానిది అన్నారు. ఏంటి ద్రవ్యాత్మక నిర్మాణంలోని అంశము కానిది అన్నారు. దీనికి సరైన సమాధానం ఏంటంటే 50వ ప్రశ్నకి ఆప్షన్ 3 పద్ధతులు అయితే సరైన సమాధానం. కానిది ఏంటంటే పద్ధతులు. అలాగే కీలక పదాల ఆధారంగా అభ్యాసకుల అభిప్రాయాలను చెప్పించడం ఈ దశలో జరుగుతున్నారు. 51వ ప్రశ్న, దీనికి సరైన సమాధానం ఏంటంటే మైండ్ మ్యాపింగ్ అయితే సరైన సమాధానం. ఆప్షన్ 4 మైండ్ మ్యాపింగ్ అయితే సరైన సమాధానం. అలాగే 52వ ప్రశ్న, పరస్పర సంబంధం కలిగిన సుదీర్ఘ విషయాన్ని యూనిట్ అంటారు అని నిర్వచించింది అన్నారు. 52వ ప్రశ్న, ప్రశ్న అయితే సరైన సమాధానం. ఆప్షన్ 1 ప్రశ్న అయితే సరైన సమాధానం అవుతుంది. అలాగే 53వ ప్రశ్న, విద్యార్థి పక్షుల ముక్కు ఆకారానికి ఆహార అలవాట్లకు మధ్య గల సంబంధాన్ని తెలిపాడు.
దీని ద్వారా సాధించబడిన లక్ష్యం అన్నారు. 53వ ప్రశ్న. దీనికి సరైన సమాధానం ఏంటంటే ఆప్షన్ 3 వినియోగం అయితే సరైన సమాధానం అవుతుంది. అలాగే 54వ ప్రశ్న. 5E అభ్యసన నమూనాలో తొలి అంశం అన్నారు. 54వ ప్రశ్న. ఆప్షన్ 1 ఎంగేజ్, కృత్యంలో నిమగ్నం అవడం అయితే సరైన సమాధానం. దీని ఎవరంటే రోజర్ బైబీ అనే అతను ప్రవేశపెడతారు 5E నమూనాని. ఎంగేజ్, ఎక్స్ప్లోర్, ఎక్స్ప్లెయిన్, ఎలాబరేట్, ఎవాల్యుయేషన్ మొత్తం 5 ఉంటాయి అన్నమాట. అలాగే 55వ ప్రశ్న. విజ్ఞాన శాస్త్ర పాఠ్య గ్రంథాలను నిశ్చితంగా మూల్యాంకనం చేయుటకు దీనిని ఉపయోగిస్తారన్నారు. దీనికి సరైన సమాధానం ఏంటంటే ఆప్షన్ 1 వోగెల్ మూల్యాంకనం మాపన అయితే సరైన సమాధానం. అలాగే మూల్యాంకనంలో ఉపయోగించే విశ్లేషణాత్మక రూబిక్స్ లక్షణం కానిదన్నారు. దీనికి సరైన సమాధానం ఏంటంటే ఆప్షన్ 4 ఉపాధ్యాయునికి తేలికగా ఉంటుంది అయితే లక్షణం కానిదన్నమాట. అలాగే 57వ ప్రశ్న. ఏపీజే అబ్దుల్ కలాం జీవిత చరిత్ర చదివి తను కూడా అంకిత భావంతో పనిచేయాలని నిర్ణయించుకున్నాడు. అతను పొందిన విజ్ఞాన శాస్త్ర విలువలు అన్నారు. 57వ ప్రశ్నకి ఆప్షన్ 2 నైతిక విలువ. 58వ ప్రశ్న. విద్యా లక్ష్యాలు ఎంతవరకు సాధించడం జరిగిందో తెలుసుకునే విధానమే మూల్యాంకనం అని చెప్పింది ఎవరంటే దీనికి సరైన సమాధానం ఏంటంటే రాల్ఫ్ టైలర్. అలాగే 59వ ప్రశ్న. బోధన అభ్యసన నైపుణ్యాలను వృద్ధి చేయడానికి తోడ్పడేవి అన్నారు. 59వ ప్రశ్న. దీనికి సదస్సు, సారూప్య పద్ధతి, ప్యానల్ చర్చ, కార్యశిబిరం ఇవన్నీ బోధన అభ్యసన నైపుణ్యాలను వృద్ధి చేయడానికి తోడ్పడతాయి అన్నమాట. ఆప్షన్ 3 సరైన సమాధానం. తర్వాత 60వ ప్రశ్న. ధరకు డిమాండ్కు గల సంబంధాన్ని తెలుసుకోవడానికి ఉపయోగించేవి అన్నారు. దీనికి సరైన సమాధానం ఏంటంటే ఆప్షన్ 3 రేఖాచిత్రాలు అయితే సరైన సమాధానం. ఏంటంటే ధరకు డిమాండ్కి సంబంధించి తెలుసుకోవడానికి రేఖాచిత్రాలు. అలాగే 61వ ప్రశ్న. కొండవీడు కోట అనేది దీనికి సరైన సమాధానం ఏంటంటే 61వ ప్రశ్నకి ఆప్షన్ 2 చారిత్రక వనరు, ప్రాథమిక వనరు. ఆప్షన్ 2 అయితే సరైన సమాధానం. అలాగే 62వ ప్రశ్న. ద ప్రిన్స్ గ్రంథ రచయిత అన్నారు. 62వ ప్రశ్న. దీనికి సరైన సమాధానం ఏంటంటే మాకియావెల్లి అయితే సరైన సమాధానం. ఆప్షన్ 4 అయితే సరైన సమాధానం. అలాగే 63వ ప్రశ్న. హేతువాదంలో మానవుని మేధస్సు స్థిరపడే మార్గమే గణితం అని నిర్వచించిన వారు అన్నారు. దీనికి సరైన సమాధానం జాన్ లాక్. లాక్ అని ఇచ్చినారు. లాక్ సరైన సమాధానం. అలాగే 64వ ప్రశ్న. నైపుణ్యం లక్ష్యానికి చందని స్పష్టీకరణ అన్నారు. దీనికి చందని ఏంటంటే ఆప్షన్ 4 నూతన పద్ధతులు సూచిస్తాడు అయితే చందదు అనమాట. అంటే నూతన పద్ధతులు సూచిస్తాడు చందదు. ఆప్షన్ 4 అయితే చందనిది అనమాట. అలాగే 65వ ప్రశ్న జతపరుచుకున్నారు. ఆగస్టు కొమ్టే గణితం అంటే పరోక్ష మాపనం. అరిస్టాటిల్ గణితం అంటే పరిమాణ శాస్త్రం. అలాగే బెంజమిన్ పియర్స్ గణితం అంటే అవసరమైన నిర్ధారణ రాబట్టే శాస్త్రం. డెస్కార్టెస్ అంటే క్రమం మరియు మాపనాల శాస్త్రం. అప్పుడు దీనికి సరైన సమాధానం ఏంటంటే ఆప్షన్ 2 అయితే సరైన సమాధానం. A2, B1, C4, D3. అలాగే 66వ ప్రశ్న. భావావేశ రంగంలోని లక్ష్యములకు సరైన క్రమంలో అమర్చమన్నారు. 66వ ప్రశ్న. దీనికి సరైన సమాధానం ఏంటంటే CDAEB అనమాట. సి అంటే గ్రహించుట, ప్రతిస్పందించుట. 3 విలువ కట్టుట. 3 ఏంటంటే విలువ కట్టుట. గ్రహించుట, ప్రతిస్పందించుట, విలువ కట్టుట, వ్యవస్థాపనం, లాక్షణికతం. ఫస్ట్ ఏంటంటే CDAEB. దీనికి CDAEB. ఆప్షన్ 3 అయితే సరైన సమాధానం. అలాగే 67వ ప్రశ్న. సుదీర్ఘము ఎక్కువ సమయ వినియోగం గల బోధనా పద్ధతుల జంట అన్నారు. 67వ ప్రశ్న. దీనికి సరైన సమాధానం ఏంటంటే ఆప్షన్ 2 ఆగమన విశ్లేషణ అయితే సరైన సమాధానం. అలాగే 68వ ప్రశ్న.
గణిత పేటికలోని సామాగ్రి రకాల సంఖ్య అన్నారు. ఏంటి 68వ ప్రశ్న. గణిత పేటికలోని సామాగ్రి రకాల సంఖ్య అన్నారు. దీనికి సరైన సమాధానం ఏంటంటే ఆప్షన్ 2 అయితే సరైన సమాధానం. అలాగే 69వ ప్రశ్న. విద్యార్థి పొందిన భావనల స్థిరీకరణను పరీక్షించడానికి ఉద్దేశింపబడిన పాఠ్యపుస్తక శీర్షిక అన్నారు. 69వ ప్రశ్న. దీనికి సరైన సమాధానం ఏంటంటే ఆప్షన్ 2 ప్రయత్నించండి అయితే సరైన సమాధానం అయితే అవుతుంది. అలాగే 70వ ప్రశ్న. ప్రస్తుత విద్యా విధానం శిశు కేంద్రీకృతంగా ఉండాలని, విద్యార్థి సమగ్ర వికాసానికి దోహదపడేలా ఉండాలని సూచించినది అన్నారు. దీనికి సరైన సమాధానం ఏంటంటే POA ప్లాన్ ఆఫ్ యాక్షన్ 1992 కొఠారి కమిషన్ ఆప్షన్ 2 అయితే సరైన సమాధానం అవుతుంది. అలాగే 71వ ప్రశ్న. నియమిత పరిస్థితుల్లో మాత్రమే యథార్థమై సప్రమాణతను కలిగింది అన్నారు. 71. దీనికి సరైన సమాధానం ఏంటంటే నియమం అయితే సరైన ఆప్షన్ 4 నియమం అయితే సరైన సమాధానం. అలాగే 72వ ప్రశ్న. సరైన సమాధానం గుర్తించండి అన్నారు. జ్ఞానాత్మక రంగం గురించి బెంజమిన్ బ్లూమ్ వివరించారు. అలాగే భావవేశ రంగం గురించి ఎలిజబెత్ సింప్సన్ వివరించారు. మానసిక చలనాత్మకం గురించి RH దవే వివరించారన్నారు. 72వ ప్రశ్న. దీనికి సరైన సమాధానం ఏంటంటే బి ఆప్షన్ 2 AC కరెక్ట్, B నాట్ కరెక్ట్ అన్నమాట. ఆప్షన్ 2 సరైన సమాధానం. అలాగే 73వ ప్రశ్న. మ్యాచ్ చేద్దాం. ఆంధ్రప్రదేశ్ ప్రాథమిక విద్యా పథకం, దీనికి BR అభ్యసన సూత్రాలు ఉంటాయి. అలాగే తర్వాత జిల్లా ప్రాథమిక విద్యా పథకం A గుణాత్మక విద్య, తర్వాత నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ మూడో దానికి D. దీనికి సరైన సమాధానం BAD ఆప్షన్ 3 అయితే సరైన సమాధానం ఏంటి ఆప్షన్ 3. అలాగే 74వ ప్రశ్న. సాంఘిక శాస్త్ర ఆశయాలకు సంబంధించిన లక్ష్యాలను గుర్తించండి అన్నారు. 74. దీనికి సరైన సమాధానం ఏంటంటే ఆప్షన్ 2 ABC. ఇది విద్యలో దిశానిర్దేశం చేస్తాయి, సార్వత్రికమైనవి, శాశ్వత విలువలు ఉంటాయి కాబట్టి దీనికి ఆప్షన్ 2 అయితే సరైన సమాధానం. అలాగే 75. విద్యార్థి కేంద్రీకృత బోధనా పద్ధతిని గుర్తించండి అన్నారు. దీనికి సరైన సమాధానం ఏంటంటే ఆప్షన్ 3 విచారణ పద్ధతి అయితే సరైన సమాధానం. అలాగే 76వ ప్రశ్న. ఒక చార్ట్ రకాలు ఇచ్చారు, దేంతో సరిపోతాయి అన్నారు. కాలక్రమానుసార చార్ట్లు ఏంటంటే ఒక దేశ వ్యవస్థలో కానీ ప్రపంచ వ్యవస్థలో కానీ జరిగిన సంఘటనలు కాలానుగుణంగా తెలిపేవి. ఒకటో దానికి వచ్చి ఏంటంటే ఒకటి వచ్చి D అన్నమాట, ఒకటి వచ్చి D, రెండు వచ్చి C, మూడు వచ్చి B. వ్యవస్థీకృత అంశాలు ప్రవాహ చార్ట్లు ఏంటంటే వ్యవస్థీకృత అంశాలు క్రియాత్మక అంశాల గురించి తెలిపేవి. అలాగే టేబుల్ చార్ట్ ఏంటంటే A ఒక టేబుల్ రూపంలో విషయాలను పోల్చడానికి ఉపయోగపడేది. దీనికి సరైన సమాధానం ఏంటంటే ఆప్షన్ 1 1D 2C 3B 4A. అలాగే 77వ ప్రశ్న. ధృవీకరణ ప్రక్రియలో వివిధ రకాల నిరూపణలు అన్నారు. A దృశ్య, B అంతర్బౌద్ధిక, C అనియత, D నియత. దీనికి సరైన సమాధానం ఏంటంటే 77వ ప్రశ్నకి ABCD 4 అయితే సంబంధించిన అన్నమాట. తర్వాత 78వ ప్రశ్న. బోధన లక్ష్యాల లక్షణం కానిదన్నారు. 78వ ప్రశ్న. దీనికి సరైన సమాధానం ఏంటంటే సందిగ్ధంగా ఉండాలి అయితే సరైన సమాధానం. లక్షణం కానిదన్నారు కాబట్టి ఆప్షన్ 4 సరైన సమాధానం. అలాగే 79వ ప్రశ్న. పాఠ్యపుస్తకాలలో భాష నేర్చుకోవడానికి ఒక అవరోధంగా ఉండరాదు, బహుభాషత్వాన్ని పరిగణలోకి తీసుకోవాలన్నారు. ఈ సూచన దీనిలో ఇవ్వబడిందన్నారు. దీనికి సరైన సమాధానం ఏంటంటే APSCF 2011. అలాగే 80వ ప్రశ్న. పెద్ద పెద్ద గుణకారాలను సులభంగా చేయుటకు ఉపయోగించు గణిత పేటికలోని సామాగ్రి అన్నారు. దీనికి సరైన సమాధానం ఆప్షన్ 3 నేపియర్ పట్టీలు అయితే సరైన సమాధానం.
అలాగే 81వ ప్రశ్న, పిల్లలకు తాము పరీక్షించబడుతున్నామనే భావన లేకుండా ఆహ్లాదకరమైన వాతావరణంలో జరిగే ప్రక్రియ అన్నారు. 81వ ప్రశ్న, దీనికి సరైన సమాధానం ఏంటంటే ఆప్షన్ 4 మదింపు. అలాగే 82వ ప్రశ్న, థార్న్డైక్ అభ్యసన నియమాలలో అభ్యసన నియమ సూత్రానికి అనుగుణమైన పని అన్నారు. 82వ ప్రశ్న, దీనికి సరైన సమాధానం ఏంటంటే ఆప్షన్ 2 ఆవర్తనం అయితే సరైన సమాధానం. అలాగే ఇందాక అడుగున్నాం ఈ ప్రశ్నకు సరైన సమాధానం APSF 2011. అలాగే 84వ ప్రశ్న, సరైన సమాధానం గుర్తించండి అన్నారు. సంశ్లేషణాత్మక నిర్మాణం, ప్రక్రియలు, ద్రవ్యాత్మక నిర్మాణం, భావనలు అన్నారు. దీనికి సరైన సమాధానం ఏంటంటే AB కరెక్ట్, ఆప్షన్ 3 కరెక్ట్ అన్నమాట. అలాగే విద్యార్థి ఆహార పదార్థాలు, పోషక విలువలు చార్ట్ను చూసి క్రింది పనులు చేశాడు. వీటిలో అవగాహన లక్ష్యమునకు చెందని దానిని గుర్తించండి అన్నారు. 85వ ప్రశ్న, దీనికి సరైన సమాధానం ఏంటంటే ఆరోగ్యానికి పోషక విలువలకు మధ్య సంబంధాన్ని ఏర్పరిచాడు. చెందని దాన్ని ఆప్షన్ 2. 86వ ప్రశ్న, పాఠ్య బోధనా ప్రణాళికకు సంబంధించి సరైన ప్రవచనాన్ని గుర్తించండి అన్నారు. దీనికి సరైన సమాధానం ఏంటంటే ఆప్షన్ CD అన్నమాట. మేధోమథన సమస్య ఆధార బోధనా పద్ధతి ఉండాలి. అలాగే పరిపుష్టి స్వీయ మదింపులకు తోడ్పడుతుంది. ఏంటి పాఠ్య బోధనా ప్రణాళికకు సంబంధించి సరైన ప్రవచనం ఏమంటే మేధోమథనం సమస్యాధార బోధనా పద్ధతి, పరిపుష్టి స్వీయ మదింపులకు తోడ్పడుతుంది. C and D సరైన సమాధానం. అలాగే 87వ ప్రశ్న, చర్చా పద్ధతికి సంబంధించి సత్యమైనవి అన్నారు. చర్చా ప్రక్రియలో ప్రథమ సోపానం మూల్యాంకనం, వర్క్షాప్లు, సెమినార్లు నిర్వహించడం ఈ పద్ధతి యొక్క వివిధ రూపాలు. ఒకరి ఆలోచనల కంటే ఇద్దరు ఆలోచనలు మంచివనే సామెత ఈ పద్ధతికి వర్తిస్తుంది. దీనికి సరైన సమాధానం ఏంటంటే B and C, ఆప్షన్ 3 సరైన సమాధానం. B and C అయితే సరైన సమాధానం. అలాగే 88వ ప్రశ్న, ఒక వ్యక్తి యొక్క పూర్తి స్థితిని అర్థం చేసుకోవడానికి వివిధ కోణాల్లో లోతుగా పరిశీలించడం వివిధ దృక్కోణాలు సమాహారంగా చెప్పబడేది. చూడండి దీనికి సరైన సమాధానం ఏంటంటే 88వ ప్రశ్నకి ఆప్షన్ 2 పరీక్ష అయితే సరైన సమాధానం. అలాగే 89వ ప్రశ్న, ఈ లక్షణం సాంఘిక శాస్త్ర అధ్యయనంలో సంశ్లేషణ విధానానికి వర్తించదన్నారు. 89వ ప్రశ్న, దీనికి సరైన సమాధానం ఏంటంటే ఆప్షన్ 2 ఇది విశ్లేషణ పద్ధతిలో భాగం అయితే సరైన సమాధానం, వర్తించదు అనమాట. అలాగే 90వ ప్రశ్న, నిర్మాణాత్మకవాదం అభ్యసన లక్షణాలు అన్నారు. దీనికి సరైన సమాధానం ఏంటంటే 4 సరైనవి అనమాట. అభ్యసనాన్ని నియంత్రించడంలో విద్యార్థి ముఖ్య పాత్ర వహించాలి. అభ్యసన సందర్భాలు, నైపుణ్యాలు, విషయం, కృత్యాలు ఒకదానితో ఒకటి సంబంధం కలిగి ఉండాలి. విషయానికి సంబంధించిన వివిధ దృక్పథాలు తెలియజేయబడతాయి. భావాలకు సంబంధించిన బహుళ దృక్పథాలు అందజేయబడతాయి. దీనికి సరైన సమాధానం ఏంటంటే ఆప్షన్ 3 DABC. అలాగే 91వ ప్రశ్న, బోధనా పద్ధతిని ఎంపిక చేయడాన్ని ప్రభావితం చేసే అంశాలకు చెందనిది అన్నారు. దీనికి సరైన సమాధానం ఏంటంటే 91వ ప్రశ్నకి ఆప్షన్ 3 ఉపాధ్యాయుని మానసిక స్థాయి అయితే సరైన సమాధానం. అలాగే 92వ ప్రశ్న, గణితంలోని అన్ని అనియత కార్యక్రమాలు చేపట్టే స్థలం అన్నారు. దీనికి సరైన సమాధానం ఏంటంటే ఆప్షన్ 4 గణిత క్లబ్ అయితే సరైన సమాధానం. 93వ ప్రశ్న, విషయ విశదీకరణం అనే సోపానాన్ని కలిగిన పాఠ్య పథక నమూనాల జంట అన్నారు. 93వ ప్రశ్న, దీనికి సరైన సమాధానం ఏంటంటే హెర్బర్ట్ నమూనా, మోరిసన్ నమూనా అయితే సరైన సమాధానం, ఆప్షన్ 3. అలాగే 94వ ప్రశ్న, బోధన లక్షణాలు అన్నారు, లక్షణాలు అన్నారు. దీనికి సరైన సమాధానం ఏంటి 94వ దానికి పరిశీలించదగిందే ఉండాలి, ఒక భావనకు మాత్రమే రాయబడాలి, ముందుగా నిర్ణయింపబడి ఉండాలి, బోధన ఉపకరణాలు ఎంపికకు అనువుగా ఉండాలన్నారు. 94. దీనికి సరైన సమాధానం ఏంటంటే ఆప్షన్ 1 ABC అయితే సరైన సమాధానం. పరిశీలించదగిన ఒక భావనకు మాత్రమే రాయబడాలి, ముందుగా నిర్ణయింపబడి అయితే ఉండాలి. అలాగే 95వ ప్రశ్న,
విద్యార్థులు 1-2 తరగతుల్లో తెలుసుకునే గుర్తులు అన్నారు. ఏంటంటే సి ప్లస్ మైనస్ ఇంటూ డివైడెడ్ బై సి డి ఏ. ఈ గుర్తులు 1-2 తరగతుల్లో తెలుసుకునే గుర్తులు అన్నమాట. అలాగే 96వ ప్రశ్న, క్రింది లక్ష్యములలో జ్ఞాన రంగమునకు చెందిన లక్ష్యములను ఎంపిక చేయండి అన్నారు. 96వ ప్రశ్న, దీనికి సరైన సమాధానం ఏంటంటే ఆప్షన్ 3. ఆప్షన్ 3 ఏంటంటే అవగాహన కరెక్ట్, తర్వాత నెక్స్ట్ వినియోగం కరెక్ట్, సంశ్లేషణ కరెక్ట్, మూల్యాంకనం కరెక్ట్. ఈ 4 కరెక్ట్ అన్నమాట. 96వ ప్రశ్నకి ఆప్షన్ 3. ఏబిసి ఆప్షన్ 3 కరెక్ట్. అలాగే 97వ ప్రశ్న, కృత్యం లేనిదే అభ్యసనం లేదు అని చెప్పిన వారు అన్నారు. దీనికి సరైన సమాధానం ఏంటంటే బ్రూనర్, పియాజే, వైగాట్స్కీ, డేవిడ్ కునే. దీనికి సరైన సమాధానం ఏంటంటే ఆప్షన్ 2 పియాజే అయితే సరైన సమాధానం అవుతుంది. ఇక్కడ చూస్తే ఏంటంటే 3 కలిపిచ్చున్నారు, జ్ఞానాత్మక, భావేశ, తర్వాత మానసిక చలనాత్మక రంగంలో. ఇందులో ఏంటంటే జ్ఞాన రంగంకు సంబంధించిన వాటిని మాత్రమే పిక్ చేయమన్నారు అన్నమాట. అలాగే 98వ ప్రశ్న, క్యూసినేయర్ పట్టీల సహాయంతో ఈ స్థాయి వరకు గల సంఖ్యల కూడికలు, తీసివేతలు, ఆరోహణ అవరోహణ క్రమాల గురించి బోధించవచ్చు అన్నారు. 98వ ప్రశ్న, దీనికి సరైన సమాధానం ఏంటంటే 20 లోపు సంఖ్యలకు అన్నమాట. అలాగే 99వ ప్రశ్న, ఒక మంచి గణిత పాఠ్య గ్రంథం జ్ఞానానికి ఒక మంచి వనరు, ఒక పరికరం, ఒక మార్గదర్శి, విద్యార్థులు తమ జ్ఞాన పరిధిని పెంపొందించుకోవడానికి ఒక మాధ్యమం, సత్యాన్ని వ్యాఖ్యానించడానికి ఒక మార్గం అని చెప్పింది అన్నారు. 99వ ప్రశ్న, దీనికి సరైన సమాధానం ఏంటంటే ఆప్షన్ 3 ఆల్క్వెస్ట్ అయితే సరైన సమాధానం అవుతుంది. అలాగే 100వ ప్రశ్న, ఖాళీలను పూరించే అంశాలను తయారు చేయనప్పుడు గుర్తుంచుకోవాల్సిన అంశాలకు చెందనిది అన్నారు. దీనికి సరైన సమాధానం ఏంటంటే 100వ ప్రశ్నకి ఆప్షన్ 3 అంశాలలో ఇవ్వబడే ఖాళీలు ఎంత నిడివితోనైనా ఉండవచ్చు అనేది చెందనిది అన్నమాట. అలాగే 101వ ప్రశ్న, విజ్ఞాన శాస్త్రానికి సమాన అర్థకాలు అన్నారు. దీనికి సరైన సమాధానం ఏంటంటే 101వ దానికి ఆప్షన్ 3 బీసీ అయితే సరైన సమాధానం. బీసీ. అలాగే 102వ ప్రశ్న, సరైన సమాధానం గుర్తించండి అన్నారు. ఉద్దేశాలు సుదూర గమ్యాలు మార్పులకు లోనవుతాయి, విద్యావేత్తలు నిర్ణయిస్తారన్నారు. అలాగే బి, లక్ష్యాల దగ్గర గమ్యాలు మార్పు చెందవు, విధాన నిర్ణేతలు నిర్ణయిస్తారన్నారు. 102వ ప్రశ్న, దీనికి సరైన సమాధానం ఏంటంటే ఆప్షన్ 3 ఏ నాట్ కరెక్ట్, బి కరెక్ట్ అన్నమాట. విద్యా లక్ష్యాలకు సంబంధించి సరైన వాక్యాన్ని గుర్తించండి అన్నారు. దీనికి సరైన సమాధానం ఏంటంటే ఆప్షన్ 3 మానసిక చలనాత్మక రంగం సమన్వయీకరణ సూత్రాలపై ఆధారపడి ఉంటుంది అయితే సరైన సమాధానం.